వాళ్లకు వెసులుబాటు కలిగే విధంగా అప్పుల బారిన పడకుండా వాళ్లకు రైతు బంధు పథకాన్ని ఇచ్చినాడు. దాంతోపాటు ప్రొక్యూర్మెంటు వాడు ఫామ్ ఫీల్డ్లోకి వెళ్ళే ప్రొక్యూర్మెంట్ చేసుకునేటువంటి ఒక ఫెసిలిటేట్ చేసినాడు. ఎరువుకు సంబంధించినటువంటి కానీ లేకపోతే మిగతా ఏ రకమైనటువంటి ఒక ఇబ్బందులు లేకుండా ప్రొక్యూర్మెంట్ కానీ, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, వాటర్ సపోర్ట్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ పెంపొందించడంతో ఏమైందంటే గ్రామాలు సమృద్ధిగా తయారైపోయినాయి. వాళ్ళు ఒక ఎకరం ఉన్నవాడు కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రెంత్ కాకుండా పక్క ఎకరం కొనుక్కుంటే బాగుండు అని చెప్పని ఒకటి. దాంతోపాటుగా అరే మనం కూడా కల్టివేట్ చేసుకుంటే బాగుంటుందిలే అని చెప్పని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలిపెట్టి కూడా కేసీఆర్ గారి టైంలో ఊళ్ళలో పోయి భూములు కొనుక్కొని రైతులుగా మారినట్టు వ్యవసాయం కూడా చెప్పడానికి ముట్టి చెప్పడానికి వారొక మౌలికమైన ప్రశ్న రఘునందన్ రావు ఆయన దుబ్బాకల శాసనసభ్యుడు, మెదక్లో కూడా సగం రూరల్ ఏరియా ఉన్నది కాబట్టి నాకున్న పర్స్పెక్టివ్ నేను చెప్తా ఉన్నా. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం అగ్రికల్చర్ సెక్టర్ ను కూడా సర్వనాశనం చేసేసిందో, ఆగం చేసేసిందో దాని ఫలితం మీరు అన్ని బాగున్నాయని చెప్పి తింటలేమా, అన్ని బాగున్నాయంటే ఇంటలేమా అనే జర్నలిస్ట్ ఉండే పెద్ద మనిషి వచ్చి ఏమన్నాడు, టిఆర్ఎస్ కంపెనీ అంటే విన్నారు కదా. తప్పైనప్పటికీ కూడా ఇన్నాము. వారి దృష్టిలో ఆర్ఆర్ ట్యాక్స్ కనబడదు, వారి దృష్టిలో రేరా ట్యాక్సులు కనబడవు, ఆర్ఆర్ ట్యాక్సులు కనబడవు, మోడీ చెప్పే ట్యాక్సులు కనబడవు, టీఆర్సీ అని చెప్పిండ్రు. మీరు చెప్తున్న లెక్క మొదటి నుంచి చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? కోకాపేటలో 130 కోట్ల 150 కోట్ల పెట్టి కొన్నాడు ఆడే మళ్ళీ ఫ్రీలాన్స్ ఆఫర్ చేసి ఆ పైసలతోటి మళ్ళీ ప్రభుత్వానికి కడుతుందని చెప్పిండ్రు. అది తప్పు, అది కంపెనీ లెక్క కనబడతలేదు. ఇవన్నీ కాబట్టి నేనేమంటున్నా అంటే మొత్తానికి ఎందుకో బర్కత్ తప్పిందే, బర్కత్ పోయింది. మరి మీ దగ్గర ఉన్న పైసలు ఎక్కువ తక్కువ నది లేదని మొత్తానికి 2 ఏళ్లలో బర్కత్ పోయింది. ఊళ్ళల్లో రైతులు చిన్న చిన్న సన్న వ్యాపారస్తులు, ఎస్ఎంఈ సెక్టర్లో పనిచేసేటోళ్ళు ఆగమాగంలో ఉన్నారు. పెద్దోళ్ళు బాగుండొచ్చే. నువ్వు లక్కీ భాస్కర్ అయినా నా లక్కీ 20 ఏళ్ళ నుంచి దొప్పించుకున్నా ఇళ్ళ నేను అట్లే ఒక పైసా లేకుండా తినండి. నేను చెప్పేది ఏంటంటే ఆ రకంగా కేసీఆర్ గారు చేసినటువంటి ఒక కాంట్రిబ్యూషన్ తోటి ఏమైంది అంటే విలేజెస్ స్టెబిలైజ్ అయినాయి, విలేజ్ ఆర్థికంగా స్టెబిలైజ్ అయింది, రైతు స్టెబిలైజ్ అయ్యిండు. అయిన తర్వాత ఆ భూములకు కూడా విలువలు పెరిగినాయి. దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. కోరిలేట్ చేసుకోండి. ఉట్టినేదో అన్నేమన్నాడు ఆర్టిఫిషియల్గా పెంచేసిండ్రు అని మాట్లాడిండ్రు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 15 లక్షలు ఎట్లయింది? మరి 4 లక్షల మీద పర్ క్యాపిటల్ ఇన్కమ్ 15 లక్షలు ఎట్లయితుంది? సరే జిఎస్డిపి ఎట్లయితుంది? ఓవరాల్ గా అడ్డుకుంటలేను. పర్ క్యాపిటల్ అనేది తలసరి సరాసరి ఆదాయం హైదరాబాద్లో విపరీతమైన భూమి తెచ్చేసి హైదరాబాద్ లో రెవెన్యూస్ పెరిగిన తర్వాత తెలంగాణ డివైడ్ చేస్తారు. పర్ క్యాపిటల్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అట్లా మీరు తీసి పడేస్తే నేను చర్చ ఎందుకే మరిగా మిమ్మల్ని తీసేస్తాయి. మీరు ఇంతమంది వారేమో లెక్కలొద్దు అని వారన్నారు, మీరేమో లెక్కలేదని మీరు చెప్తున్నారు. మీరు ఇవాళ జిల్లాలలో తీసుకున్నా, హైదరాబాద్లో తీసుకున్నా కేసీఆర్ గారి టైంలో ఉన్నటువంటి ఒక బర్కత్ ఇవాళ తగ్గింది. పర్చేస్ కెపాసిటీ పోయింది స్టేట్లో. దానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఈ ప్రభుత్వం సంపద సృష్టించలేకపోతా ఉంది, ఆ సంపదను డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతా ఉంది. ఉన్నటువంటి ఒక సెక్టర్స్లో సరి అయినటువంటి ఒక పాలసీలు లేవు. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ పాలసీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ చెప్పండి. నేను కంప్లీట్ చేయనియండి. ఎందుకు హెచ్ఎండిఏలో వేల అప్లికేషన్స్, లేఅవుట్ పర్మిషన్స్ అప్లికేషన్స్ ఎందుకు పెండింగ్ లో పెడతారు? నేను కంప్లీట్ చేసి నేను ఆర్టీఐలో అడిగిన చెప్పండి. జిహెచ్ఎంసీలో బిల్డింగ్ పర్మిషన్లకు ఎందుకు పెడతారో అర్థం కాదు. టీపీఓలు ఇష్టం వచ్చినట్టుగా పెడుతున్నారు, ట్యాక్సులు అంటున్నారు. మరి మోడీ గారే వచ్చి అన్నారు
పర్ స్క్వేర్ ఫీట్ ఇంత అని చెప్పని ట్యాక్స్లు ఇస్తే వాళ్ళకి క్లియర్ అవుతున్నాయట, మిగతా వాళ్ళకి గాట్లేవట. ఒకవేళ కనుక బిల్డర్కి కానీ ఇన్వెస్టర్ కానీ కొనుగోలుదారుకి కానీ ఈ రకమైనటువంటి అవినీతి కనుక వ్యవస్థీకృతమైనట్టయితే వాడు పెట్టుబడి పెట్టడు, కొనుక్కోవాలంటే కూడా భయపడే Right, పరిస్థితి రవికుమార్ ఏర్పడుతుంది. గారు. నేను ఒక చిన్న మాట Conclude. నేను సరే ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఇవాళ విచ్చలవిడి అవినీతి పెరిగిపోయింది. దాంతోపాటుగా ఒక ఫ్యాంటసీ ఆఫ్ ఫ్యూచర్ సిటీ, దురదృష్టం ముఖ్యమంత్రి గారికి ఒక ఫ్యాంటసీ ఫ్యూచర్ సిటీ అని చెప్పని. నువ్వు దాన్ని డెవలప్ చేస్తా అంటే ఐ హ్యావ్ నో ప్రాబ్లం, బట్ రోమ్ ఇస్ నాట్ బిల్ట్ ఓవర్ నైట్, ఇట్ ఇస్ Yeah, of బిల్ట్, course. ఇట్స్ ఎవాల్వ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. Correct. దాన్ని ఏదో ప్రమోట్ చేయడం కోసం నేను ఇక్కడ అంతా కూడా సఫకేట్ చేస్తా అన్నటువంటి రీతిలో ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వను, నేను ఇక్కడ అడిగేది లేఅవుట్ అదే పర్మిషన్లు ఇవ్వను, ఇది మొత్తం పిసికి పడేస్తా, అక్కడ ఏదో లేపుతా అని చెప్పని అనుకుంటే మీ టర్న్ ఇది ఇస్తాను, ఇది మీరు సబబు కాదు అని చెప్పండి. నేను నోట్ అనుకుంటున్నాను. చేసుకోండి, అది మీరు చెప్తారు కానీ. రైట్, ఇక్కడ ఫైల్స్ క్లియరెన్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ క్లియరెన్సెస్ కానీ ఫర్ దట్ మ్యాటర్ కరప్షన్ ఆల్సో, ఈ పాయింట్స్ అన్నీ ఎంతవరకు రియల్ ఎస్టేట్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి?